ధాన్యం సేకరణలో మిల్లల పెత్తనం సాగనివ్వం. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హెచ్చరిక. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం సేకరణ జరగాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత రైతులు మిల్లుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎన్ కోదండరెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల్గొండ సమీపంలోని ఆర్జాలబాయి ఎస్ఎల్బీసీ మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన అధికారులతో కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ధాన్యపు రాసులు, తేమ శాతం, తాలు వంటి వివరాలను స్వయంగా పరిశీలించిన అనంతరం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం సేకరణలో మిల్లర్ల పెత్తనం సహించేది లేదని, కొనుగోలు కేంద్రం నుండి మిల్లుకు ధాన్యం పంపిన తర్వాత జరిగే ప్రక్రియకు అధికారులే పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. రైతుకు వెంటనే రసీదు ఇచ్చి నేరుగా బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. తాలు, తరుగు సమస్యలు ఏవైనా ఉంటే కేంద్రాలలోనే పరిష్కరించుకోవాలని, మిల్లర్లకు ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడే తప్ప రైతులను వేధించకూడదని హెచ్చరించారు. అలాగే హమాలీ ఛార్జీలు క్వింటాల్కు 45 రూపాయలు మించకూడదని, అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. రబీ ధాన్యం సేకరణలో ఎఫ్సీఐ మార్గదర్శకాలను పాటిస్తూ రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, మెంబర్ సెక్రటరీ గోపాల్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, అదనపు కలెక్టర్లు జె శ్రీనివాస్, వై అశోక్ రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, పౌర సరఫరా డిఎం రాంపతి నాయక్, డిఎస్ఓ తహసీల్దార్ పరశురాం, గుమ్మల మోహన్ రెడ్డి, బురి శ్రీనివాస్ రెడ్డి, ఆదర్శ రైతు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.